నరసింహస్వామి జయంతి విశిష్టత తెలియజేయండి. తప్పకుండా అండి. సత్యజ్ఞానస్వస్వరూపమబలం క్షీరాబ్ది మధ్య స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్రపినాకాశ భయవరాన్న బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజ. జై నారసింహ. ఇక్కడ నారసింహస్వామి వారు ఆయన అవతారమే ఒక ప్రత్యేకమైన అవతారం. ఆయన వచ్చిన విధానమే వేరుంది. అన్ని అవతారాల్లోకి కొంత ప్రత్యేకమైనటువంటి అవతారం నారసింహ అవతారం. నారసింహస్వామి వారు స్తంభంలో నుంచి వచ్చారు. అది ఎవరు పిలిస్తే వచ్చారు అంటే ప్రహ్లాదుడు కూడా పిలిస్తే రాలే. ప్రహ్లాదుడు నమ్మితే వచ్చాడు. ఇక్కడ పిలిచింది ఎవరు? హిరణ్యకశిపుడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుడు నమ్మాడు. ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు, ఎందెందు వెతకి చూచిన అన్నందు కలడు అని చెప్పేసి ప్రహ్లాదుడు అన్ని చోట్ల స్వామివారిని చూశాడు. అలాంటి స్తంభంలో కూడా చూశాడు కదా, కాబట్టి అక్కడ కూడా ఉన్నాడు, ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా మళ్ళా అడిగాడు. ఖచ్చితంగా ఉన్నాను నాన్న అని చెప్పిన తర్వాత ఆ స్తంభాన్ని తన అరిచేత్తో ఇలా పట్టి ఇలా కొట్టాడు. అందరు గదతో కుట్టిన చూపిస్తాడు, గదతో కాదు అరిచేత్తో స్తంభాన్ని కుట్టాడు. ఆయన అంత బలశాలి హిరణ్యకశిపుడు. మామూలు వాడు కాదు అసలు. హిరణ్యకశిపుడు గొప్ప తపశ్శక్తి గలవాడు, చక్కటి నవవ్యాకరణ పండితుడు, అన్ని సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు. కాకపోతే రాక్షసత్వం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రాక్షసత్వంలో కమ్మేసినాయి. అలా ఉన్నటువంటి ఆయన స్తంభాన్ని కొట్టగానే అందులో స్వామివారు రావడము, ఆయన్ని వధించడం, కొంత యుద్ధం కూడా జరిగింది. మనకు సినిమాల్లో ఏం చూపిస్తారంటే రాగానే చీల్చాడు అనేదే చూపిస్తారు. వారిద్దరి మధ్య కొంత యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధం జరగటము ఇలా చేసి చివరికి ఆయన వధ చేశారు. వధ చేసిన తర్వాత స్వామివారు అందరూ వేడుకున్నా శాంతింపక ఉన్నారు. ఉన్న తర్వాత ప్రహ్లాదుడు మళ్ళా వెళ్ళి ఆయన్ని వేడుకుంటే అప్పుడు ఆయన శాంతపడ్డాడు. కానీ అంత ఉగ్రంలో కూడా ప్రహ్లాదుడు ఆయనలో శాంతభావాన్నే చూశాడు. ప్రహ్లాదుడు ఆయనలో శాంతమూర్తిగానే చూశాడు, కానీ ఉగ్రంగా ఎక్కడా ప్రహ్లాదుడు చూడలేదు. ఆయన ఎప్పుడూ శాంతమూర్తి అన్నట్టుగానే చూశాడు. అందుకే దగ్గరగా వెళ్ళి అందరూ భయపడి దూరంగా జరిగిన దేవతలందరూ ప్రహ్లాదుడు మాత్రం స్వామివారికి దగ్గరగా వెళ్ళి రెండు చేతులు జోడించి వేడుకుంటే అందరికీ కూడా శాంతమూర్తిగా కనపడ్డాడు. అది నారసింహతత్వం. ఇక్కడ నారసింహస్వామి వారు చాలా ఉగ్రంగా సింహరూపం, అటు ముఖము సింహము, శరీరం మానవ శరీరం. మరి సింహాన్నే ఎందుకు ఎంచుకున్నారు ఆయన? ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు యొక్కది ఏంటి? జంతువు కాదు, మనిషి కాకుండా చంపాలి నన్ను, పైన కాదు కింద కాదు. ఇలా ఆయన రకరకాల కోరికలు కోరుకున్నాడు. జీవం ఉన్నదాంతో కాదు, జీవం లేని దాంతో కాదు, ఇలా చంపాలి అని చెప్పేసి ఆయన వేడుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఉంటారా? అలా చంపగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు మనం ఉన్నాం, మొత్తం మనిషే. జంతువు ఉంటుంది, మొత్తం జంతువే, సగం సగం ఎక్కడ ఉండదు. అలా అందులో ఆయన వేడుకున్న ఆయన కోరికలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గమనించి స్వామివారు అవతారం ఎత్తారు. మరి ఆ ఎత్తినప్పుడు అనేక రకాల క్రూర జంతువులు ఉన్నాయి. పులి ఉంది, పులిగా ఎత్తొచ్చు కదా. పైన పులి, కింద మానవాకారం, అది కూడా ఎత్తొచ్చు కదా. మరి అలా ఎందుకు ఎత్తలేదు? సింహాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ అందరూ ఆలోచించేది ఏంటంటే సింహము అనగానే అడవికి రాజు కాబట్టి సింహం అవతారం తీసుకున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ అసలు అర్థం అది కాదు. ఇక్కడ ఎట్లా ఆలోచించాలి అంటే సింహంగా ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే జంతువు లక్షణం ఏంటంటే, ఉదాహరణకి ఒక పులిగా తీసుకున్నాడు అనుకున్నాం. పులిగా తీసుకుంటే పులికి ఆకలైనప్పుడు కనపడ్డ ప్రతి జంతువుని సంహరిస్తుంది. సంహరించి తనకి బాగా ఆకలి ఆ పెద్ద జంతువుని అప్పుడు చంపుకొని తింటుంది, మిగతా అట్లా వదిలిపెడుతుంది. మొత్తానికైతే ఉన్న కనపడ్డ ప్రతి జంతువుని ఆగం చేస్తుంది. చిన్న పెద్ద అనేది చూడదు, అన్నీ ఆగం చేసి ఆ తర్వాత కడుపు నింపుకుంటుంది. కానీ సింహం అలా కాదు. తనకి ఎంత ఆకలైందో, తనకి ఎంత ఆహారం అయితే అవసరమో అంత ఉన్న జంతువును మాత్రమే వేటాడుతుంది. దాని ముందు ఎంత పెద్దది పోయినా ఎంత చిన్నది పోయినా దానికి సరిపోతుంది అంటే వేటాడుతుంది, లేకపోతే అట్లా పోతుంటే చూస్తూ ఉంటుంది తప్ప తొందరపడి వేటాడదు.
సూక్ష్మంగా చూడగలిగేటువంటి లక్షణం సింహానికి ఉంటుంది. మళ్ళీ అలా చూసుకొని స్వామివారు సింహం అవతారం ఎత్తాడు. ఇక్కడ ఆయన ఉదాహరణకి సింహం అవతారం కాకుండా పులి అవతారం ఎత్తు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి రాక్షసుడితో పాటు ఉన్నటువంటి దేవతల్ని కూడా సంహరించాలి కదా. మరి అట్లా సంహరించలేదే స్వామివారు. సింహం అది కాదు కదా లక్షణం. ఆయన టార్గెట్ ఏంది, వచ్చింది రాక్షసవధ చేయాలి. కాబట్టి సింహం అయితేనే దేని గురించి వచ్చామో, ఎంతవరకు మనకు అవసరమో దాన్ని మాత్రమే అవతారంలో సంహరించి మిగతాదంతా ప్రశాంతంగా ఉంచింది. ఆగమాగం ఆయన ఒకవేళ కాదు అంటే ప్రహ్లాదుడు సంహరించాలి, మిగతా దేవతలనే సంహరించాలి, అసలు రాక్షసుడిని సంహరించాలి, అన్నీ చేయాలి కదా. అంటే ఆలోచన జ్ఞానం అనేది సింహంలోనే ఎక్కువ ఉంటుంది. అందుకే అది అడవికి రాజు అయింది. ఆలోచన జ్ఞానం ఎక్కువగా సింహంలో ఉంది కాబట్టి అది అడవికి రాజు అయింది. స్వామివారు కూడా అడవికి రాజు అన్న రూపంలో కాదు, ఆలోచన శక్తిని తీసుకుని ఆయన ఆ సింహావతారం ఎత్తారు. మీరు అన్నట్లు ఆలోచన విధానం ఒకటి చెప్పుకోవచ్చు. అలా స్వామివారు సింహం అవతారం ముఖాన్ని తీసుకొని నరమృగ రూపంతో ఆయన అవతారం పరిసమాప్తి చేసుకున్నారు. ఈ విధంగా స్వామివారు మనకు ఉద్భవించారు. అటువంటి స్వామివారికి క్షిప్రప్రసాదుడు అనే ఒక పేరు ఉంది. అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు, వేడుకోగానే వరాన్ని ఇచ్చేటువంటి వాడు. భోళాశంకరుడు అని చెప్తాగా అదే రీతిలో ఈయన కూడా నరసింహస్వామి వారు వేడుకోవడమే ఆలస్యం, వెంటనే మన కోరికను మన మొర ఆయన విని మనకి ఏది అవసరము, ఎంతవరకు అవసరం చూసుకొని ఆయన మనకి ఇచ్చి మనల్ని చరితార్థుని చేస్తాడు, మన కోరికలను తీరుస్తాడు. అందుకే ఆయన క్షిప్రప్రసాదుడు అనే ఒక పేరు కూడా ఆయనకుంది. ఇది స్వామివారి యొక్క అవతార విశిష్టత. అసలు స్వామివారి అవతరించడానికి కారణం ఇది.